మీనా మనోజ్ని మరియు రోహిణిని బెల్టుతో బాదుతుంది. ఇది చూసినటువంటి ప్రభావతి వెళ్ళి డైనింగ్ టేబుల్ కింద దాక్కుంటుంది. అది ఎలాగో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనోజ్ని మరియు రోహిణిని బెల్ట్తో కొడుతుంది మీనా. ఎందుకు అంటే తనను పూలమ్మే ఆమె అని అనడంతో చాలా బాధపడుతుంది. ఎందుకో ఒక్కసారిగా కోపం వచ్చి చిడామడా మనోజ్ని కొడుతుంది. ఎందుకు కొడుతున్నావు మనోజ్నని అడ్డు వచ్చిన రోహిణిని కూడా ఎటుబడితే కొట్టేస్తుంది. రావమ్మా రా, నీ సంగతి చెప్తా, టేబుల్ కింద దాక్కున్నావు ఏంటమ్మా అత్తగారు, రండి బయటికి అని ప్రభావతిని కూడా పిలుస్తుంది రోహిణి. ఇదేంటి నన్ను పిలుస్తుంది అని భయపడుతుంది ప్రభావతి. రోహిణి కొట్టడానికి పోతూ ఉంటుంది చేతెత్తి కొట్టుతూ చేయికి పైలేపడంతో ఒక్కసారిగా షాక్లోకి నుంచి బయటికి వస్తుంది మీనా. అదేనండి కలగంటుంది మీనా అత్తగారిని మరియు రోహిణిని మనోజ్ను చితకబాదినట్టు. ఒకటే నవ్వులు నవ్వుతూ ఉంటుంది మీనా. ఆహా, నేను ఇంత మంచి పని చేశానా, ఇంత ధైర్యం చేశానా ఏంటి అని అందరం అనుకున్నాం కదా ఫ్రెండ్స్. ఒక్కసారిగా మీనా ఇలా ఎందుకు చేస్తుంది, ఇదంతా కలేనేమో అని అనుకున్నాము. అదే నిజమైంది. చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇదేంటి మీనా నవ్వుతుంది అని రోహిణి, మనోజ్, ప్రభావతి జీర్ణించుకోలేకపోతారు. ఏంటి ఇంత నవ్వుతుంది, అసలు ఏమైంది దీనికి అని ప్రభావతి మరియు రోహిణి అనుకుంటూ ఉంటారు. ఏం జరిగినా ఒకరు సంతోషంగా ఉంటే ఇంకొకరికి నచ్చదు కదా అండి. అదే మరి ఇక్కడ కూడా జరిగేది. ప్రభావతి ఎందుకు నవ్వుతుంది అనేది అర్థం కాక సతమైపోతుంది. ఇంతలో బాలు వస్తాడు. ఏంటిరా అందరూ కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నారు అంటే, ఏం లేదురా నీకోసమే చూస్తున్నావు. ఏంటిరా నీ భార్య ఒకటే ఇకలు పక్కపక్కలు అంటే, అవునా నా భార్య నవ్వుతుందా, ఎందుకు మీనా అని అనడంతో చెవిలో చెప్తుంది బాలుకి మీనా జరిగిన విషయాన్ని. బాలు కూడా ఒకటే నవ్వుతారు. ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటే ఇంకా జీర్ణం కాక మనోజ్ మరియు ప్రభావతి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంటారు. ఏంటిరా నువ్వు కూడా నవ్వుతున్నావంటే, నవ్వడమే కదా, మిమ్మల్ని ఏమన్నా తిడుతున్నామా అనేసి అంటూ ఉంటాడు బాలు. ఇదేంటిరా ఏం చెప్పకుండా నవ్వుతే మాకు ఏమనిపిస్తుంది అంటే, ఏం అమ్మావతి నీకు కడుపులో మంట మండుతుందా మేము నవ్వుతే అనేసి బాలు అంటూ ఉంటాడు. ఏమండి అదే కదా అండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. మీనా అనడంతో ప్రభావతి ఇది ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక సతమతమవుతూ ఉంటుంది ప్రభావతి. బాలునేమో అవునవును నీకు జరగాల్సిందే అని అంటుంటాడు బాలు. చెవిలో ఏం చెబుతుంది మీనా బాలుకి అంటే, బెల్టుతో మనోజ్ని మరియు అత్తయ్యని రోహిణిని కొట్టినట్టుగా నాకు కల వచ్చిందండి అనేసి చెప్తా ఉంటుంది మీనా. అవునా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు బాలు. ఇదిలా జరుగుతుంటే మన సత్యం గారు వస్తూ ఉంటాడు బయట నుండి. అరే ఇన్ని రోజులకు ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి, నా కోడలు నవ్వుతుంది ఏంటి అనేసి వస్తూ ఉంటాడు సత్యం. ఏంటి హ్యాపీగా ఉన్నారు, నవ్వులు వినిపిస్తున్నాయి అనేసి సత్యం అంటే, చూడు నాన్న ఒకటే ఇకలు పక్కపక్కలు నవ్వుతూ ఉన్నారు అంటే, నవ్వడం వల్ల మీకేమవుతుందిరా అంటే, వాళ్ళు నవ్వుతే నాకు కడుపు మంటగా ఉందండి అనేసి మనసులో అనుకుంటుంది ప్రభావతి. ఒకటే నవ్వులు నవ్వుతూ ఉంటారు. చూడు నాన్న చూడు మమ్మల్ని ఎందుకు ఎటకరంగా చేస్తున్నారు అనేసి మనోజ్ అంటుంటాడు. అరే నిన్నేమన్నా అంటే నాకు చెప్పు, నవ్వడం ద్వారా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఎలారా అనేసి సత్యం అంటుంటాడు. ఒకటే నవ్వులు నవ్వుతూ ఉంటారు బాలు మరియు మీనా. ఆహా ఎంత సంతోషంగా ఉన్నారనా, ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలా మిమ్మల్ని చూడలేదు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అనడంతో ప్రభావతి అంటుంది, ఒకసారి అడగండి వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారో అడగండి అంటే, నేను అసలే అడగను అని వెళ్ళిపోతాడు సత్యం అక్కడి నుండి. బాలు మీనా కూడా ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఇలా సీన్ కట్ చేస్తే అలిగి వెళ్ళిపోయిన శృతిని తీసుకురావడానికి రవి వెళ్తాడు. రవి వెళ్ళడంతో శృతి మాట్లాడదు. ఏంటి ఎందుకు వచ్చావు, నేను మాట్లాడను అంటే, సారీ శృతి నేను చెప్పింది నేను అలా అనకూడదు, ప్లీజ్ వెళ్దాం రా అంటే, నేను రాను అని అంటుంది శృతి. ప్లీజ్ ఎలా నన్ను క్షమించు అనేసి కాళ్ళపైన నిలబడి ప్రాధేయపడతాడు రవి. రవి ఒక గోల్డ్ రింగ్ తీసుకొచ్చి శృతికి చూపించడంతో శృతి మనసు కరిగిపోతుంది. అంతే కదా ఫ్రెండ్స్, భార్యాభర్తలను అనడంతో ఏదో ఒక గొడవ జరుగుతుంది, ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ కావాలి. వీళ్ళు కూడా అలానే కాంప్రమైజ్ అవుతారు. ఆ రింగును చూసి కరిగిపోయిన శృతి
పెట్టవేయడం తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతారు. ఇలా సిద్ధమైనటువంటి వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరూ రావడంతో శృతి వాళ్ళ అమ్మ నాన్న ఎలాగైనా రవిని మరియు శృతిని ఇంట్లోనే ఉంచాలి, ఇక్కడైనే ఉంచాలి అనేసి ప్లాన్ చేసుకొని ఉంటారు. వీళ్ళిలా జరిగి ఇద్దరు మళ్ళీ పెట్టబేళం తీసుకొని వెళ్ళడాన్ని చూసి ఇదేంటి రానే వచ్చారు పోనే పోతున్నారు, వీళ్ళ కోసం నేను మాస్టర్ బెడ్ రెడీ చేశానే అనేసి శృతి వాళ్ళ అమ్మ ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్తో అంటుంది, అవునవును ఇక్కడే ఉంటారు, ఎంతో కోపం మీద వచ్చింది అనుకున్నా, ఇదేంది ఇలా జరిగింది అనేసి తల్లిదండ్రులు ఇద్దరు బాధపడుతూ ఉంటారు. వచ్చిన 2 రోజులన్నా ఉండొచ్చు కదా అమ్మ అనడంతో, లేదు లేదు నాన్న నేను వెళ్ళిపోవాలి మా అత్తగారింటికి అనేసి శృతి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత రిచ్గా ఉన్నటువంటి శృతి అమ్మగారింటికాడ ఉండకుండా తన భర్తతో ఉండాలి అనుకుంటుంది. అది ఫ్రెండ్స్ మన సాంప్రదాయం, మన భారతదేశంలో ఆడవాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అదే ఫ్రెండ్స్. శ్రీనిలా కట్ చేస్తే రోహిణి మన విద్యకు కాల్ చేస్తుంది. చేసి ఏంటి వీడియో సంపాదించావా అంటే, లేదు లేదు ఈరోజు సంపాదిస్తాను, తన తాగే పాలల్లో ట్యాబ్లెట్స్ వేసి నిద్రపోయాక వీడియో తీసుకుంటాను అనేసి చాకచక్యంగా చెప్తుంది. రోహిణి నీ మొహం నువ్వేం చేస్తావులే అనుకుంటూ ఉంటుంది విద్య మనసులో. ఇదిలా ఉండగా డైనింగ్ టేబుల్ దగ్గర కుటుంబ సభ్యులందరూ వచ్చి తింటూ ఉంటారు. ఇక్కడ ప్రభావతి సత్యం, మనోజ్, బాలు మరియు రోహిణికి వడ్డిస్తూ ఉంటుంది మీనా. బాలుకి మరియు సత్యంకి ఎక్కువగా వడ్డిస్తుంది. మనోజ్కి బౌల్ దొరకకుండా చేస్తుంది. చూసావా నాన్న ఎలా చేస్తున్నారు అంటే, ఏంటి నీ భార్య లేదా, నీ భార్య వడ్డిస్తుంది, నీ భార్యనే అడుగురా, నా భార్య ఎందుకు నీకు వడ్డిస్తుందిరా, ఇంకెవరు అట్లా వడ్డించరు, అమ్మావతి లేదారా నీకు వడ్డించడానికి అనేసి బాలు అంటూ ఉంటాడు. అరే ఏంటిరా మధ్యలో నన్ను లాగుతావు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రభావతి అంటుంది, ఏంటిరా నన్ను లాగుతున్నావు మధ్యలోకి అనేసి అనడంతో బాలు అంటాడు, నాకు నా నాన్నకు మాత్రమే వంట చేస్తుంది మా మీనా, నీకెందుకు చేస్తుంది, నీకు నీ కోడలు రోహిణి చేస్తుంది వంట అనేసి అంటుంటాడు బాలు. ఒకటే నవ్వులు నవ్వుతూ ఉంటుంది మీనా బెల్ట్తో కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ. సత్యం కూడా అవునవును అందరికీ మీనా ఎందుకు చేస్తుంది, మీనా ఏమన్నా పని మనిషా అనేసి అంటుంటాడు సత్యం. ఇలా అందరికీ పెట్టకుండా సత్యంకి మరియు బాలుకి మాత్రమే మీనా ఎక్కువగా వడ్డించేసి తినండి తినండి తిండి తింటేనే కన్న కలుగుతుంది అని చెప్పేస్తుంది మీనా. చెప్పడంతో అందరూ హ్యాపీగా సత్యం మరియు బాలు తింటారు. మీనా మరియు రోహిణి మరియు మనోజ్కి పెట్టకుండా కొంచెమే వడ్డిస్తూ ఉంటుంది ఎవరు మన మీనా. ఇదిలా ఉండగా అందరూ తినేసి వెళ్తూ ఉంటున్నారు. ఎటు వాళ్ళు అటు వెళ్తూ ఉంటే అప్పుడే రవి మరియు శృతి ఇద్దరు వస్తారు. రావడంతో అలా వెళ్ళకూడదమ్మా అనేసి శృతి తల్లిగారింటికి చెప్పకుండా చేయకుండా భర్త పైన అలిగి వెళ్ళకూడదు అని అందరూ చిరుకలు వేస్తూ ఉంటారు. చిరుకలు వేస్తే అందరినీ తప్పిపట్టద్దు, ఏదో వెళ్ళిపోయింది తెలియకుండా శృతి అనేసి మీనా అంటుంది. సర్ది చెప్తుంది మీనా. ఇంతటితో సీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. రేపట్లో ఒకవేళ బాలుకి రోహిణి మత్తుమందుగా పాలల్లో కల్పించి వీడియో దొంగతనం చేస్తుందా, వీడియోను సోషల్ మీడియాలో పెడతారా, శివను దొంగగా గుర్తిస్తారా, రేపటి ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్.